పేదల నిస్సహాయతను ఆసరాగా చేసుకుని జరుగుతున్న ఓ దారుణమైన వ్యాపారం తాజాగా వెలుగులోకి వచ్చింది. మాతృత్వం కోసం వచ్చే మహిళలు సంతానం లేని మగవారికి పిల్లలను కనేందుకు భిక్షగాళ్ల వీర్యాన్ని వినియోగిస్తున్నారనే సంచలన ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహా న్యూస్ నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం నిజమేనని తేలింది. భిక్షగాళ్లు ఎక్కువగా ఉండే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని కొన్ని ఫర్టిలిటీ సెంటర్లు ఈ దందాకు పాల్పడుతున్నాయి. 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు బీరు, బిర్యానీ వంటివి ఆశ చూపి నిస్సహాయులైన వారి నుంచి వీర్యాన్ని సేకరిస్తున్నాయి. మహా న్యూస్ ప్రతినిధులు ఓ ఆసుపత్రి నుంచి వచ్చామని చెప్పి వీర్యం కావాలని అడగగా కొందరు 5,000కు, మరికొందరు 10,000 రూపాయలకు అంగీకరించినట్లు సమాచారం. డబ్బుల కోసం ఇలా వీర్యం ఇచ్చేందుకు ఒప్పుకున్నప్పటికీ ఈ వీర్యంతో పుట్టే పిల్లల భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. భవిష్యత్తులో ఆ పిల్లవాడు తమకు పుట్టలేదని భయపడితే తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పేదలను లక్ష్యంగా చేసుకుని లక్షలు సంపాదిస్తున్న కొన్ని ఫెర్టిలిటీ సెంటర్ల వ్యవహారంపై విస్తృత విచారణ జరగాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, చెప్పండి. వీర్యం ఇచ్చేవారిది తప్ప వీర్యం ఇవ్వమని అడిగేటటువంటి హాస్పిటల్స్ వారిది తప్ప. ఎవరిది ఇందులో తప్పు అంటే 100కు 100% వీర్యం ఇవ్వమని అడిగేటటువంటి హాస్పిటల్స్ యాజమాన్యతే తప్పు. అందులో ఎటువంటి డౌటు లేదు. ఎందుకు వీరిది తప్పు కాదు అని చెప్తున్నామంటే వాళ్ళు అసలే బిచ్చగాళ్ళు. సో బెగ్గర్స్ ఏంటి, ఒక 10 రూపాయలు ఇస్తాము, అలాంటి 20 రూపాయలు ఇస్తారు. అటువంటి వాళ్ళకు ఒక్కసారిగా బీరిచ్చి, బిర్యానీ ఇచ్చి, లేకపోతే ఒక 1,000 రూపాయలు 2,000 ఇచ్చి ఒకసారిగా మాకు ఇలా కావాలి అంటే వాళ్ళు ఏం చేస్తారు? డబ్బులు వస్తాయి కదా అనేసి వెళ్ళి ఇస్తారు. సో వాడి ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పు కానే కాదు. కానీ ఇక్కడ చూసుకుంటే మాత్రము బాగా ఫ్యాట్ పట్టినటువంటి కొన్ని ఫెసిలిటీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎలా తయారయ్యారంటే కొంతమంది టీముని ఏర్పాటు చేసుకుని ఆ టీము ద్వారా ఒకటే ప్రధానంగా కూడా వాళ్ళు చేసేటటువంటి వ్యవహారం ఒకటే. ఎవరైతే రోడ్ల మీద ఉండేటటువంటి అనాథలు ఉంటారో, బెగ్గర్స్ ఎవరైతే ఉంటారో వారి దగ్గర నుంచి ఆ వీర్యాన్ని కలెక్ట్ చేసి ఎక్కడో ఎవరో తమకు పిల్లలు కావాలి అని వచ్చేటటువంటి వారి కోసం ఈ వీర్యం ద్వారా వారికి పిల్లలు కలిగిస్తారు. ఓకే, అది వారికి ఎవరైతే తల్లిదండ్రులు అక్కడికి వచ్చి తమకు వీర్యం కావాలి, తమకు పిల్లలు కావాలి అని అడుగుతారో ఆ పిల్లలు కావాలి అన్నప్పుడు అసలైనటువంటి హస్బెండ్ది ఇవ్వకుండా ఈ రకంగా సేకరించినటువంటి వీర్యాన్ని తీసుకొని పిల్లలు కన్న తర్వాత ఎప్పుడైనా ఒకసారి తమకు పుట్టలేదు ఫలానా పిల్లవాడు, తమకు పుట్టినటువంటి కొడుకు, కూతురు, వాటెవర్ కానీ అల్లారు ముద్దుగా అప్పటి వరకు పెంచుకున్నటువంటి ఆ తల్లిదండ్రులకు చివరికి తమకు పుట్టలేదు అని వారికి తెలిస్తే నాన్న అంటూ కూడా అన్ని రోజుల పాటు, లేకపోతే అమ్మ అంటూ కూడా అన్ని రోజుల పాటు పెంచి పెరిగి 9 మాసాలు మోసి పెరిగిన తర్వాత పుట్టినటువంటి కొడుకైనా కూతురైనా సరే తమకు పుట్టలేదు అనేటటువంటి విషయం తెలిస్తే ఎలా ఉంటుంది? అది అలా వదులుకోలేని పరిస్థితి, ఇంకా ఏమి చేయలేని పరిస్థితి. ఇంకా మా బిడ్డ కాదు అనుకుని వదులుకోలేరు. సో ఇటువంటి పూర్తిగా కూడా మానవ సంబంధాల మధ్య కూడా పూర్తిగా ఒక రకమైనటువంటి బంధాన్ని ఏర్పాటు చేసి ఆ బంధం తప్పుడు బంధం అనే విధంగా కూడా ఈ కొంతమంది డబ్బుల కోసము ఎలా తయారంటే వీళ్ళ దగ్గరేమో ఒక 10 లక్షలు 20 లక్షలు అవసరమైనటువంటి 50 లక్షల వరకు కూడా వసూలు చేస్తారు. అలా డబ్బులు వసూలు చేసి వారికంటూ కూడా ఒక సంతానాన్ని
ఇచ్చిన సంతానాన్ని మేము ఇస్తున్నామంటూ కూడా చెప్తారు. ఇదంతా కూడా ఒకవైపు అయితే, మరోవైపు చూసుకుంటే మాత్రము ఎవరైతే పిల్లలను మేము కనలేము, పిల్లలు కంటే ఇలా 9 మాసాలు మొదలైనటువంటి వాడికి ఏం చేస్తారు మహిళల విషయంలో, వాళ్ళ వీర్యాన్ని తీసుకొని వాళ్ళు వేరే ఒక మహిళ కడుపులోకి ఇంజెక్ట్ చేపించేసి, ఆ ఇంజెక్ట్ చేపించిన తర్వాత వాళ్ళు 9 మాసాలు మోసి ఆ తర్వాత కన్నటువంటి బిడ్డ ఎవరైతుందో అది తిరిగి ఇచ్చేలాగా కొన్ని చేస్తుంటారు. మరి అది కూడా ఎలా జరుగుతున్నాయి? ఈ విధమైనటువంటి మోసాలే. అందరూ కాదు, అలాగని 100కు 100% అందరూ చేస్తున్నారైతే మనం ఎక్కడ చెప్పట్లేదు. కొంతమంది చూసాం కదా, ఒక 3 డేస్ బ్యాక్ బయటపడినటువంటి మొత్తం వ్యవహారం ఎంత నీచానికంటే అంత నీచానికి. బిర్యానీ ఇచ్చేసి వాళ్ళకి ఆ మత్తులో ఉండేసి వాళ్ళ వీర్యాన్ని తీసుకొని ఆ వీర్యం ద్వారా కూడా బిజినెస్లు చేశారు. సో మహా న్యూస్ కూడా రంగంలోకి దిగింది. మహా న్యూస్ కూడా ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఏం జరుగుతుంది, మొత్తం వ్యవహారంలో ఏం జరుగుతుంది అనే దాని మీద డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా రాబట్టింది. కొంతమంది హైదరాబాద్లో, అంటే మనం ఎక్కడ కూడా వాళ్ళ వివరాలు రివీల్ చేయట్లేదు, హైదరాబాద్లో ఉన్నటువంటి కొన్ని ప్లేసెస్కి వెళ్ళాము. అక్కడ ఉన్నటువంటి వారి కొంతమందిని ఇలా మాకు పలానా హాస్పిటల్ నుంచి వచ్చాము, హాస్పిటల్లో వీర్యం కావాలి, ఇలా మీరు ఏదంటే వాళ్ళు కొంతమంది ఒప్పుకుంటున్నారు. అంటే వాళ్ళు ఎలా తయారంటే అది నిజంగానే జరుగుతుందా, నిజంగానే అటువంటివి ఏదైతే ఇప్పుడు బెగ్గర్స్కి సంబంధించినటువంటి వీర్యం తీసుకున్నారని చెప్తున్నారో నిజంగా అలా జరుగుతుందా, అలా నిజంగానే ఇస్తారా అని మనం వెళ్ళి ఎంక్వైరీ చేసినప్పుడు ఒప్పుకున్నారు. చాలామంది ఒప్పుకున్నారు. కొంతమంది అయితే మాకు 10,000 కావాలి, 5,000 ఇస్తాము కదా, 5,000 కంటే 10,000 ఇంకా ఎక్కువ కావాలి, మేము ఒప్పుకుంటాము, ఈ విధమైనటువంటి మాట్లాడుతున్నాం. వాళ్ళు ఏమీ లేదు, వాళ్ళు జస్ట్ అంతా కూడా ఆ మనీ తీసుకుంటే మాకేదైనా ఉపయోగపడుతుందనే ఒక ఆలోచన తప్ప. సో మొత్తం తప్పంతా కూడా ఈ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో మీకు మేము సంతానాన్ని ప్రసాదిస్తాము అనేటటువంటి ఒక ఆశ కలిగించేటటువంటి మాటను వాళ్ళ మైండ్లోకి, తల్లిదండ్రుల మైండ్లోకి ఎక్కించడంతో ఆ దంపతులు ఏమి చేస్తారు, సరే ఎన్ని ప్రయత్నాలు చేసినా అవ్వలేదు కదా, మరి ఇదొక ప్రయత్నం చేస్తాము, వీళ్ళ దగ్గర మెరుగైన లేటెస్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్తున్నాను. లేటెస్ట్ ఫెసిలిటీస్ కాదు, తోట కూడా కాదు, అంతా కూడా అవుతుంది. ఈ రకమైనటువంటి వ్యవహారం, ఈ రకమైనటువంటి పనులు చేస్తూ ఉండడం ఒక్కసారి నిజంగానే మనం చెప్పకూడదు, చాలామంది బాధపడతారు. ఈ ఫెసిలిటీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంతమంది నిజాయితీగా చేస్తున్నప్పటికీ కానీ మరి కొంతమంది మాత్రం కేవలం డబ్బులనే టార్గెట్గా పెట్టుకొని పేరు, అంటే మా దగ్గరికి వస్తే, మా హాస్పిటల్ దగ్గరికి వస్తే వీళ్ళకు సంతానం కలిగింది అనేలాగా సంఖ్యను పెంచడానికి తొక్కాల్సినటువంటి అడ్డదారులు ఏవైతే ఉంటాయో ఆ అడ్డదారులు అన్నింటినీ కూడా తొక్కి ఈ విధమైనటువంటి దరిద్ర పనులు పడతాయి. నిజంగా ఇలా పనులు చేసేటటువంటి అంటే మానవ సంబంధాలతో, అంటే ఒక తల్లి, తండ్రి, కొడుకు, కూతురు వీళ్ళ మధ్య ఆ బంధాన్ని అనేది ఎప్పుడైతే ఏర్పడుతుందో అలా ఏర్పడినటువంటి ఆ బంధం అనేది నిజమైన బంధం కాదు అని తేలితే నిజంగా ఆ బిడ్డకి ఎలా అనిపిస్తుంది, తల్లిదండ్రులకు ఎలా అనిపిస్తుంది, వాళ్ళు ఏమీ మాట్లాడలేని పరిస్థితి. ఒకవేళ వాళ్ళు పెద్ద అయిన తర్వాత పిల్లలే కాస్త పెద్ద అయిపోయి ఏదో ఒక రోజు వాళ్ళకే తెలిస్తే తన తండ్రి కాదు కదా అనేసి అప్పుడు ఎవరిని వేలెత్తి చూపించాలి, ఎవరి వైపు చూపాలి, అప్పుడు ఈ తల్లిదండ్రులు వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది. ఇదంతా కూడా వీళ్ళు జస్ట్ నేమ్ అండ్ మనీ, ఈ రెండింటి కోసం చేస్తున్నటువంటి దుర్మార్గాల వల్ల మనుషులకు సంబంధించి ఇప్పుడే ఇదే ఉంది. ఇప్పుడు మనం చూసుకుంటే మాత్రం సృష్టికి సంబంధించినటువంటి ఫెసిలిటీ సెంటర్స్ ఏదైతుందో దీనివల్ల ఇప్పుడు ఎంతమంది నిజంగా వచ్చిన వాళ్ళు అదే హాస్పిటల్కు అక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు అందరూ కాకపోయినప్పటికీ కొంతమంది అయినా సరే లోపల ఉంటుంది, పైకి చెప్పలేనప్పటికీ కానీ లోపల ఉంటుంది, మాకు కలిగినటువంటి సంతానం మరి నిజమా కాదా అనేటటువంటి వాళ్ళు కూడా కలుగుతూ ఉంటుంది. సో ఇలాంటి వాటిల్లో వాళ్ళు చేసినటువంటి వాటిల్లో నిజం ఎంత, నిజాన్ని అబద్ధం ఎంత అనే దాని మీద ఒక క్లారిటీ తీసుకొని, లేకపోతే దీనికి సంబంధించి ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి ఆ ఎంక్వైరీలో డెఫినెట్గా కూడా వీళ్ళ భాగోతాలన్నీ కూడా అతి త్వరలో అయితే బయటికి రాబోతున్నాయి. నాట్ ఓన్లీ ఇదొక్కటే కాదు, ఇటువంటి పేర్లతో అంటే మేము సంతానాన్ని కల్పిస్తాము, మీకు ఎన్ని సంవత్సరాలుగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే, మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే మా దగ్గరికి ఒకసారి వస్తే చాలు, మేమున్నాము, మీకు ఏమైనా సరే అన్ని చూసుకుంటాము, మీకు సంతానం కలిగేలాగా చేస్తాము అనేటటువంటి మాటల వెనుక మోసం ఉంది. మీకు పిల్లలు పుట్టిస్తాము అనేటటువంటి తీయని ఆ మాట వెనుక అబద్ధం ఉంది. మీకు మా దగ్గరికి వస్తే పిల్లలు పుడతారు అని చెప్పేటటువంటి ఆ మాటల వెనుక మోసం ఉంది.
ఖచ్చితంగా మోసం అయితే ఉంది. అంత ఈజీగా కాదు ఇది. అంత ఏదో అలా వెళ్ళిపోయి వాళ్ళు ఇచ్చేటటువంటి ట్రీట్మెంటు వల్ల పిల్లలు పుడుతున్నట్టు ఉండదు. దాంట్లో ఏదో ఒక మోసం అనేది ఇంక్లూడ్ చేసి ఆ మోసం ద్వారానే ఇలా అబద్ధం అనేటటువంటి అనుబంధాన్ని వీళ్ళు తమ దగ్గరికి వస్తే మీకు కల్పిస్తాము అనే దానితో ఈ మొత్తం రిలేషన్ అంటే ఒక అబద్ధపు రిలేషన్ అయితే క్రియేట్ చేస్తున్నారు. కానీ ఒకటైతే నిజం, ఖచ్చితంగా పాపాలు పండుతాయి అంటారు కదా, అలానే ఇప్పుడు పాపాలు పండి ఒక్కొక్కటి ఈ విధమైనటువంటి ప్రచారాలు చేస్తున్నటువంటి వారందరినీ కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేస్తున్నారు. మధు, ఈ ఫెర్టిలిటీ సెంటర్లు ఏవైతే ఉన్నాయో ఇవి అక్రమాలు మోసాలు చేయకుండా ఉండాలంటే ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు? అంటే వీళ్ళు ఎలా తయారయ్యారంటే ఒక భార్యాభర్తలు వాళ్ళకి మైండ్లో ఏముంటుంది, తమకంటూ ఒక పాప బాబు పుడితే అల్లారు ముద్దుగా పెంచుకోవాలి. ఆ నవమాసాలు వాళ్ళు మోసి అంటే ఒక 2 పెళ్ళైన తర్వాత ఒక 5 సంవత్సరాలు అయినా సరే పిల్లలు పుట్టినటువంటి వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళ మైండ్లోకి మీరు ప్రెగ్నెంట్ అయ్యారు అనేటటువంటి మాట చెప్పిస్తే దానికోసం వాళ్ళు ఎన్ని లక్షలైనా ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతారు. అప్పు చేసైనా లేకపోతే ఏదో ఒకటి చేసైనా సరే ఆ మాట కోసం, అంటే మీరు ప్రెగ్నెంట్ అయ్యారు అనేటటువంటి ఆ మాట కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ మాటతో చెప్పిన తర్వాత చాలామంది కూడా ఇంకా భావోద్వేగానికి గురవుతుంటారు. అలా మాట చెప్పించడమే కాదు, అలా కలిగేలాగా చేసి ఆ ప్రెగ్నెన్సీని కూడా తీసుకొని వచ్చి, కానీ ఆ ప్రెగ్నెన్సీ తీసుకొని రావడం వెనకే అసలైనటువంటి మిస్టరీ ఉంది కదా. ఆ అసలైనటువంటి మిస్టరీలో నాన్న అబద్ధం, అమ్మ అబద్ధమే, అద్దెకు తీసుకొని వచ్చినటువంటి వీరానితో నాన్నను ఇంకా చెప్పుకుంటూ పోతే చాలామంది బాధపడతారు. మనం కూడా దీనికి సంబంధించి కూడా ఏదైతే దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎంక్వైరీ నడుస్తుంది కాబట్టి మనం కూడా పూర్తిగా దీనికి సంబంధించినటువంటి అంత ఈజీగా గవర్నమెంట్ అయితే వదిలిపెట్టట్లేదు. పోలీసులు చాలా స్ట్రాంగ్గానే దీని మీద ఎంక్వైరీ మొదలుగా పెట్టారు. ఇక పైన ఈ రకమైనటువంటి మోసాలు పాల్పడకుండా పర్ఫెక్ట్గా, అంటే ఏదైతే టెక్నికల్గా లేకపోతే మెడికల్లో ఉన్నటువంటి వాటిని ఉపయోగించి పిల్లలకి అదింటే వెళ్ళని కూడా దానికి ఎవ్వరికి ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ చెయ్యాల్సిన పద్ధతిలో చేయకుండా చేయకూడని పద్ధతిలో చేసి ఒక అబద్ధపు బంధాన్ని అమ్మా నాన్నల మధ్య కన్నా బిడ్డల మధ్య తీసుకొస్తున్నారు. కాబట్టి అటువంటి వారినే చెంప చెల్లుమనేలాగా, మామూలుగా కాదు 2 చెంపలు చెల్లుమనేలాగా కొడితేనే కరెక్ట్గా ఉంటుంది. అంటే న్యాయస్థానం వీరిని ఆ రకమైన, అంటే కొట్టమని కాదు, న్యాయంతో ధర్మాసనాలు ఆ విధమైనటువంటి శిక్ష వేయాలన్నదే మనం కోరుతున్నాం. రైట్, థ్యాంక్ యూ మధు. పేదల నిస్సహాయతను ఆసరాగా చేసుకుని జరుగుతున్న దారుణమైన వ్యాపారం తాజాగా వెలుగులోకి వచ్చింది. మాతృత్వం కోసం వచ్చే మహిళలు సంతానం లేని మగవారికి పిల్లలను కనేందుకు బిచ్చగాళ్ల వీర్యాన్ని వినియోగిస్తున్నారనే సంచలన ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహాన్యూస్ నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం నిజమేనని తేలింది. అది కేకే హాస్పిటల్ అని ఒకటి ఉంది. వీరం ఇస్తే 5,000 డబ్బులు ఇస్తారు. ఒక 10 నిమిషాల పని నువ్వు వస్తానంటే నీ వీరం తీసుకొని 5,000 ఇస్తారు. 5,000 ఇస్తారు. ఇస్తావు మరి? వీరమే పెద్ద పని ఏం లేదు. వీరం తీసుకుంటారు, ఒక 5,000 డబ్బులు ఇస్తారు. అంతకన్నా మీరు చేయలేదు ఏం లేదు. ఇప్పుడు కాదు, సాయంత్రం అయినా రేపైనా నీ ఇష్టం. ఇప్పుడంటే ఇప్పుడైనా ఓకే, నీ ఇష్టం. 5,000 ఇస్తారు. వెళ్తావు మరి? చెప్తా మా వాళ్ళకి.